ఎర్రదెబ్బలండి. ఇటు అటు చూడండి ఇలాగా శిథిలమైపోవడం వల్ల, ఎరోడ్ అయిపోవడం వల్ల ఈ రీతిగా పెబుల్స్ అనేవి ఏర్పడతాయండి. ఈ రీతిగా పెబుల్స్ అనేవి ఏర్పడతాయి. ఈ పెబుల్స్ అండి ఈ రీతిగా చూడండి ఎక్కడ పడితే అలా కోతకు గురైనప్పుడల్లా ఆ పైనుంచి వాటర్ పడి చివరాఖరికి ఇలాగా పెబుల్స్ కింద ఏర్పడతాయి. మనకి వెదరింగ్ అయిపోయి వేరేడ్ అయిపోయి ఇలా మనకి ఈ రీతిగా కనపడతాయండి. ఈ రాళ్ళు ఉన్న చోట కూడా మనకి వాటర్ పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ ఇంకోటి ఏంటంటే ఈ రాళ్ళు ఉన్న చోట కూడా ఈ బౌల్డర్స్ వర్తం వల్ల డ్రిల్లింగ్ అనేది ఇబ్బంది అవుతూ ఉంటుంది. అందువల్ల డ్రిల్లింగ్ మనకు అవ్వదండి. వాటర్ అయితే వస్తుంది కానీ డ్రిల్లింగ్ ప్రాబ్లం వస్తుంది. చాలా జాగ్రత్తగా చేసుకుంటే వాటర్లో అయితే మంచిగా పడే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. షేప్ని బట్టి కూడా మనం చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. ఎంతకైనా బ్యూటిఫుల్ ఎర్రదెబ్బలు ఉంటాయి, ఇంకా మంచి ఎర్రదెబ్బలు ఉంటాయి. వేళ అక్కడికి వెళ్ళినప్పుడు మీకు కంపల్సరీగా నేను ఆ ఎర్రదెబ్బల్ని మరొక వీడియో చేసి మీకు చూపిస్తానండి.